మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో సిపిఐ సిపిఎం ఇతర కమ్యూనిస్టు పార్టీ సంఘాల ఆధ్వర్యంలో బైకు కార్లతో జోడుమెట్ల నుంచి గట్కేసర్లోని సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘం నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. కార్మికుల హక్కులను కాలరాసే కొత్త కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని, కార్మికుల 10 గంటల పని విధానం, కొత్త లేబర్ కోడ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎర్ర జెండా కార్మిక సంఘాలు అన్ని కూడా వామపక్ష పార్టీలు సపోర్ట్ తోటి ఈ రోజు 30 కోట్ల మంది కార్మికులు రోడ్డు ఎక్కడం జరిగింది. కార్మికుల్ని కడుపు కొట్టే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం పద్ధతులు అవలంబిస్తున్నది. ఒక పక్క కార్మికుడికి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మోడీ పెట్టబోతున్న లేబర్ మినిమం వేజీ ఒక రోజుకి 178 రూపాయలు ఉంటే ఈ కార్మికులు బంగారాలు బతుకుతారు. అసలు ఈ దేశం అభివృద్ధి జరగకపోవడానికి కార్మికులకి ఎక్కువ జీతాలు ఉన్నాయి. అందువల్ల కార్మికులకి సంపద అంతా వెళ్ళిపోతా ఉంది. మేనేజ్మెంట్ కి ఆదాయం తగ్గిపోతా ఉంది. ఇండస్ట్రియల్ గా ఎందుకు డెవలప్ కాలేదంటే పెట్టుబడి పెట్టి కంపెనీలు పెట్టడానికి వాళ్ళు ముందుకు రాలేదు. వీళ్ళకి అడ్డంగా కార్మిక చట్టాలు ఉన్నాయి. కార్మిక చట్టాలు గాన రద్దు చేస్తే మేము ఆదాయం పెంచుకునే దానికి అనుకూలంగా ఉంటుందనేసి ఏదైతే కంపెనీలు యాజమాన్యాలకి